రౌడీ అంటే ఎలా ఉండాలండి? రౌడీజం చూపించాలి, మెట్రోలు ఎక్కి ఫైటింగ్లు చేయాలి, హీరోయిన్ని ఆట పట్టించాలి, ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఇతను మాత్రం రాజా సినిమాలో ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత వెంకీ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తప్పదు, ఫ్యామిలీ స్టార్ అంటే ఇలాగే ఉండాలి అంటున్నాడు కూడా. స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి లైగర్ రోజులోకి వెళ్దాం. ఇది రౌడీ అంటే ఇలా ఉండాలి, రౌడీజం కనిపిస్తే మెరుపులు లేదా అరుపులు. కానీ ఇప్పుడు రౌడీలో మార్పు వచ్చేసింది. దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. ఆ ఫైర్ను పక్కన పెట్టాడు, రెక్లెస్ యాటిట్యూడ్ను వదిలేశాడు. ఇప్పుడంతా కూల్, ఏ ఇష్యూ అయినా సింపుల్ అంటున్నాడు. ఖుషీ నుంచే మార్పు చూపించాడు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, అది నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. ఎంతైనా అందరూ దర్శకులు దేవరకొండను డీల్ చేయలేరు. రౌడీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు తీయడంలో పరశురామ్ బెస్ట్. అందుకే గతంలో విజయ్కు గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్తో విజయ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాస్తవానికి జనవరి మంత్లో రిలీజ్ అయ్యే సినిమాలు డెఫినెట్లీ కలెక్షన్స్ ఇస్తాయని తెలుసు. కానీ ఫెబ్లో రిలీజ్ అయ్యే సినిమాల వసూళ్లు మాత్రం అంతగా ఉండవు. అంటే ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అయితే అప్పుడు కథ వేరే లెవెల్ ఉంటుంది, బీభత్సంగా యాక్సెప్ట్ చేసేస్తారు. అయితే ఒక్కసారి ఫెబ్లో రిలీజ్ అయిన సినిమాల తాలూకా హిస్టరీ చూస్తే వావ్ అనక తప్పదు మీరు. ఎందుకంటే ఫెబ్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన సినిమాల చరిత్ర అదే చెప్తోంది. మరి జనవరి అంటే సంక్రాంతి సీజన్, మార్చి అంటే సమ్మర్ సీజన్ స్టార్టింగ్, ఫిబ్రవరి మాత్రమే సైలెంట్ గా కనిపిస్తుంది. అయితే ఈ మంత్ కూడా వండర్ఫుల్ హిట్స్ అందుకుంది. డీజే టిల్లు 2022లో ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది. అంతకుముందు ఏడాది టాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి ఉప్పెన కూడా ఫెబ్లోనే రిలీజ్ అయింది. 2020లో నితిన్ నటించిన భీష్మ ఫెబ్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే వచ్చాడు సార్. సో ఫిబ్రవరిలో వస్తే ప్రేక్షకులకు కంటెంట్ కనెక్ట్ అయితే వసూళ్లకు తిరుగుండదు. ఇది హిస్టరీ చెబుతోంది. మరి ఈ ఏడాది అలాంటి వండర్ను, టాలీవుడ్ కు బిగ్ సర్ప్రైజ్ ను అందించే చిత్రం ఏది? ఇప్పటికే కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ థియేటర్స్ లోకి వచ్చి స్టడీగా వసూళ్లను అందుకుంటోంది. ఈ దశలో ఈ వీకెండ్ కు యాత్ర 2, ఈగల్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన, ఫిబ్రవరి 23న సుందరం మాస్టారు, మస్తు షేడ్స్ ఉన్నాయి లాంటి చిన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. మరి వీటిల్లో ఏ సినిమా హిస్టరీని రిపీట్ చేస్తుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. జనవరి మంత్ అండి, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. అమ్మ బాబోయ్, మొత్తానికి సంక్రాంతి సినిమా టాలీవుడ్కి, బాలీవుడ్కి, కాలీవుడ్కి బీభత్సంగా కలిసి వచ్చేసింది. ఎస్పెషల్లీ టాలీవుడ్లో ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన కలెక్షన్స్తో ఆహా, అందరూ నిజంగా పండగ చేసుకుంటున్నారు. అండ్ ఎవ్రీబడి ఆర్ సో 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 హ్యాపీ. అయితే ఎస్పెషల్లీ బాలీవుడ్ ఫైటర్ కలెక్షన్స్ కూడా వావ్ అని అనిపించింది. ముందు టాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఎప్పటిలాగే సంక్రాంతి సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. చాలా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన హనుమాన్ ఏకంగా 300 కోట్లు రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్ నుంచి మరో మంచి పాన్ ఇండియా హిట్ మూవీగా నిలిచింది. మహేష్ నటించిన గుంటూరు కారం యావరేజ్ గా నిలిచింది. నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. పొంగల్కు వచ్చిన నాసామిరంగా మంచి వసూళ్లను అందుకుంది. సైంధవ్ మాత్రం మిస్ ఫైర్ అయింది. ఈ చిత్రాలు తప్పితే జనవరిలో చెప్పుకోదగ్గ సినిమాల్లేవ్. కోలీవుడ్లో కూడా సంక్రాంతి సీజన్ భారీ వసూళ్లను అందించింది. శివకార్తికేయన్ నటించిన అయలాన్, అలాగే ధనుష్ యాక్షన్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్, అరుణ్ విజయ్ నటించిన మిషన్ పండక్కి థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పండక్కి ముందు, ఆ తరువాత వచ్చిన చిత్రాలేవి మెప్పించలేకపోయాయి. ఇక బాలీవుడ్ లో ఫైటర్ ఒక్కటే పర్లేదనిపించుకుంది. యావరేజ్ రేటింగ్స్ లోనే ఈ సినిమా 300 కోట్లు రాబట్టింది. అయితే జనవరిలో మొత్తం నార్త్ ఆడియన్స్ ను మెప్పించిన సినిమా మాత్రం హనుమాన్. ఈ సినిమా హిందీ వెర్షన్ ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది, వస్తోంది. అక్కడే 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే ఏదో మ్యాజిక్ ఉండాలండి. అప్పుడే అది ప్రభాస్ కట్అవుట్ కి సంబంధించిన పోస్టర్ పడినట్టు లెక్క. ఆడియన్స్ వావ్ అంటారు. ప్రభాస్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అంటూ ఈలలు విజిల్స్ వేస్తారు. అందుకనే కాబోలు బహుశా ప్రొడ్యూసర్స్ అందరూ ప్రభాస్ సినిమా అంటే అసలు ఖర్చుకి ఏమాత్రం వెనకడిగేయరు. ఎంత తక్కువ సినిమా తీయాలి అని ఫిక్స్ అయినా సరే ఖచ్చితంగా ప్రభాస్ని సెట్స్ మీద చూసిన తర్వాత ఖర్చు ఎంతైనా పర్వాలేదు అంటారు.
ఇప్పుడు రాజా సాహబ్ మరో లెవెల్ బాహుబలి కాబోతోంది అన్నది టాక్. ప్రభాస్ నటించే కొత్త చిత్రాల్లో రాజాసాబ్ హంగామా కాస్త ఎక్కువైంది. అలా అని ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. కేవలం చిత్రీకరణ మాత్రం పూర్తి చేసుకుంటుంది. వచ్చే ఏడాది మాత్రమే విడుదలవుతుందని నిర్మాత చెప్పుకొస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజాసాబ్ వస్తుందని చెప్పుకొచ్చినా అది కూడా మెగాస్టార్ మూవీ విశ్వంభర పోస్ట్ పోన్ అయితేనే రాజాసాబ్ వస్తాడట. ఇది రాజాసాబ్ రిలీజ్ పరిస్థితి. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది హారర్ మూవీ. అయితే సినిమాను సింపుల్ గా తీయడం లేదని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నామని, పైగా బాహుబలి రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉంటాయని, సినిమా విజువల్ వండర్లా ఉంటుందని నిర్మాత చెప్పుకొస్తున్నాడు. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ రెబల్ స్టార్ డాన్స్. మిర్చి తరువాత ప్రభాస్ పెద్దగా స్టెప్పులేసింది లేదు. ఆ లోటును ఈ చిత్రం తీర్చబోతోందట. తమన్ కంపోజ్ చేసిన మాస్ ట్యూన్స్ రెబల్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాయట. 2025లో ఆల్మోస్ట్ డేట్స్ అన్ని ఫిల్ అయిపోతున్నాయి. 2024 డేట్స్ బ్లాక్ చేసేసుకొని పెట్టేసుకున్నారు. కానీ అసలు దేవరా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ తాలూకా డేట్స్ ఎప్పుడు అంటే ఎవరో చెప్పట్లేదు. RRR హీరోలు వేరే ఏ సినిమాలు ఎందుకు లాక్ చేయట్లేదా అంటే దానికి ఆన్సర్ ఉండట్లేదు. ఏం జరుగుతోంది? జనవరిలో రావాల్సిన సినిమాలు జనవరిలో వచ్చేశాయి. ఫిబ్రవరి లిస్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇక మార్చ్, ఏప్రిల్ మూవీస్ కూడా లాక్ అయ్యాయి. మేలో కల్కి, ఆగస్టులో పుష్పరాజ్ వస్తున్నారు. మరి దేవర పరిస్థితి ఏంటి? గేమ్ చేంజర్ విడుదల ఎప్పుడు? సెప్టెంబర్, అక్టోబర్ టార్గెట్ గా దేవర, గేమ్ చేంజర్ చిత్రాలు షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఏప్రిల్ తో దేవర షూట్ కంప్లీట్ కానుంది. ఆ తరువాత రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని యూనిట్ చెప్పుకొస్తోంది. ఇక గేమ్ చేంజర్ సిట్యుయేషన్ కూడా సేమ్. జూన్ వరకు ఇదే సినిమా షూటింగ్ లో చరణ్ బిజీగా ఉండనున్నాడు. జులైతో ఓవరాల్ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తరువాతే గేమ్ చేంజర్ ఎప్పుడొస్తాడు అనేది శంకర్ చెబుతాడట. మొత్తంగా RRR హీరోల కొత్త సినిమాలకు రిలీజ్ డేట్స్ లాక్ కాకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రౌడీ అంటే ఎలా ఉండాలండి? రౌడీజం చూపించాలి, మెట్రోలెక్కి ఫైటింగులు చేయాలి, హీరోయిన్ని ఆట పట్టించాలి, ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఇతను మాత్రం రాజా సినిమాలో ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత వెంకీ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తప్పదు, ఫ్యామిలీ స్టార్ అంటే ఇలాగే ఉండాలి అంటున్నాడు కూడా. స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి లైగర్ రోజులోకి వెళ్దాం. ఇది రౌడీ అంటే ఇలా ఉండాలి, రౌడీజం, కనిపిస్తే మెరుపులు లేదా అరుపులు. కానీ ఇప్పుడు రౌడీలో మార్పు వచ్చేసింది. దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. ఆ ఫైర్ను పక్కన పెట్టాడు. రెక్లెస్ యాటిట్యూడ్ను వదిలేశాడు. ఇప్పుడంతా కూల్, ఏ ఇష్యూ అయినా సింపుల్ అంటున్నాడు. ఖుషీ నుంచే మార్పు చూపించాడు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. అది నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. ఎంతైనా అందరూ దర్శకులు దేవరకొండను డీల్ చేయలేరు. రౌడీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు తీయడంలో పరశురాం బెస్ట్. అందుకే గతంలో విజయ్కు గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్తో విజయ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.